వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే 5 రోజుల తెప్పోత్సవాలను తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం పాల్గొన లేక చైత్ర మాసాల్లో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి తెప్పోత్సవాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది పుష్కరిణిలో. మీరందరూ చూశారు, కనుల విందుగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, సీతా సమేతుడై ఈరోజు 3 సార్లు తెప్పోత్సవాలు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ, విజిలెన్స్ వింగ్ కానీ, అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్విబిసి ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. తెప్పోత్సవాల్లో కూడా మా అందరం కూడా మీరు చూశారు, పుష్కరిణి చాలా క్లీన్ చేయటం కానీ, ఇంజనీరింగ్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేయటం కానీ, ఇంజనీరింగ్ విధానం మొత్తం కూడా భక్తులకు కూడా కనపడే విధంగా ఈసారి డిజైన్ చేయటం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేసి అందరూ కూడా బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ, అలానే మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ అలా కూడా అందరూ కూడా చాలా భక్తిభావంతో పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, సో మీ అందరూ తెలిసి టీటీడీ ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అలానే వేదోచ్చారణ కానీ, అలానే సాంప్రదాయాలు ఎప్పుడు కూడా, అలానే అన్నమాచార కీర్తనలు కానీ, అలానే అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఎట్లయితే మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి అదే విధంగా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ. అందరూ కూడా